హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 101. పల్లవి ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చి గట్టిగా నాలుగను కొరుక్కుంది. ఆ తీవ్రమైన నొప్పితో కలిసి ఆమెను స్పృహలోకి తెచ్చింది. మళ్ళీ ఆమె తన వేళ్లను కదిలించింది. నేల మీద నుండి ఒక పగిలిన గాజు ముక్కను పట్టుకుని ఇక ఆ రౌడీ చేతి మీద గీరింది. మరుక్షణమే వాడి చేతి నుండి రక్తం వచ్చింది. దీని మూల్యం చెల్లిస్తావే. అతను ఒక మృగంలా ఒక్కసారిగా తన దగ్గరికి వెళ్ళాడు. కానీ పల్లవి కళ్ళలో దృఢ సంకల్పంతో గాజు ముక్కను తనకి తానే ఆనించుకుని హెచ్చరించింది. దూరంగా ఉండు, నేను చెప్పేది నిజం. ఆ రౌడీ ఒక క్షణం ఆగిపోయాడు పల్లవిని చూసి. పల్లవి ఇక అవకాశాన్ని వాడుకుని నిస్పృహతో బొంగురుపైన గొంతుతో అరిచింది. ఇంకొక అడుగు ముందుకు వేశారో ఒట్టు, చెప్పింది చేస్తాను. ఇక్కడే నన్ను నేను చంపుకుంటాను. ఓహో, చావాలనుకుంటున్నావా? అయితే చేసుకో, చావు. పల్లవి ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆమె గాజు ముక్కను తన గొంతులోకి గుచ్చుకుంది. ఒక్కసారిగా అంత రక్తం. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంది అంటే ఆ రౌడీలు కూడా ఆమెకు పిచ్చి పట్టిందేమోనని అనుమానిస్తూ అక్కడే నిలబడిపోయారు భయంతో. తనకి ఒక్కసారిగా ప్రాణం పోతున్నట్లు పల్లవి గ్రహించింది. ఊపిరి బలం కోసం కష్టపడుతూ ఆమె చాలా ప్రయత్నం మీద మాట్లాడింది. నేను ప్రెగ్నెంట్ని. నేను చనిపోతే ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు మీకు మరణశిక్ష పడుతుంది. ఆ అమ్మాయి ఈ విషయం చెప్పలేదా మరి? పల్లవి తన బిడ్డను, తన ప్రాణాన్ని కోల్పోవచ్చని ఆలోచన ఆ రౌడీల బ్రెయిన్ లో నిండిపోయింది. ఆర్తి పండిన పన్నాగంలో కేవలం 50,000 రూపాయల కోసం ఇంత దానికి ఒప్పుకోలేదు వాళ్ళు. పరిస్థితి తీవ్రత వారికి అర్థమైంది. ఒకవేళ పట్టుబడితే వాళ్ళు ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పల్లవి మాటల్లోని తీవ్రత గాలిలో నిలిచిపోయి ఆ ఇద్దరు రౌడీలు తటపటాయించేలా చేసింది. వారి ప్రాణాలతో పోలిస్తే డబ్బు ఆకర్షణ కోల్పోయింది. వారి సంకోచాన్ని చూసి పల్లవి ఆ క్షణాన్ని వాడుకుని, మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఇదే మీ అవకాశం. మీ ఫోన్ నాకు ఇవ్వండి అని అరిచింది. మేము నీకు ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఏమీ మాట్లాడకుండా పల్లవి గాజు ముక్కను తన లోతుగా గుచ్చుకుంది శరీరంలోకి. దాంతో ఇంకా ఎక్కువ రక్తం వచ్చింది. ఇది చూసి ఆ పొడవు రౌడీ లొంగిపోయి తన ఫోన్ ఇచ్చేశాడు పల్లవికి. ఒక చేత్తో గాజు ముక్కను, మరో వణుకుతున్న చేత్తో ఫోన్ ని పట్టుకుని పల్లవి ఒక నెంబర్కి డయల్ చేసింది. హలో, నన్ను కిడ్నాప్ చేశారు, కానీ నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. దయచేసి ఈ కాల్ ట్రేస్ చేయగలరా? ప్లీజ్, మీరు తొందరగా రావాలి. నేను ప్రెగ్నెంట్ని. నా బిడ్డ. పల్లవి ఎక్కిళ్లతో ఏడుస్తూ మాటలు పూర్తి చేయలేకపోయింది. కన్నీళ్ళు ఆమె ముఖంపై ఏరులే పారాయి. చాలాసేపు ఆగి ఆమె కొనసాగించింది. నా బిడ్డకి ఏదో అవుతుంది. ప్లీజ్, మీరు నా బిడ్డను కాపాడాలి. ఆమె చూపు మసక బారడం మొదలైంది. తెల్లటి పొగమంచు ఆమె దృష్టిని కమ్మేసింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఆమె ముందుగా అస్పష్టంగా కనిపించారు. అయినా ఆమె ధైర్యం కోల్పోకుండా ఆ గాజు ముక్కను గట్టిగా తన మెడకు ఆనించుకుంది. అలా చేస్తేనే తను స్పృహలో ఉండగలనని ఆమెకు తెలుసు. ఆమె చెయ్యి ఎంత మొద్దుబారిపోయింది అంటే ఎంత లోతుగా కోసుకున్నా నొప్పి తెలియడం లేదు. ఒకవేళ తను స్పృహ కోల్పోతే ఇక అంతా సమాప్తమని ఆమెకు బాగా తెలుసు. ఎలాగైనా సరే తను మెలకుగా ఉండాలి. కొద్దిసేపటికి అవతల నుండి ఒక గొంతు బదులిచ్చింది. మేడం, మేము మీ లొకేషన్ ని గుర్తించాము. దయచేసి మీ ఫోన్ ఆన్లోనే ఉంచండి. ఇక హెల్ప్ తొందరలోనే వస్తుంది. పల్లవి ఊపిరి పీల్చుకుని, ప్లీజ్ తొందరగా రండి, నేను ఇంకో కాల్ చేసుకోవాలి అని కొనసాగించింది. ఆ తర్వాత తన మిగిలిన శక్తి అంతా కూడగట్టుకుని మరో నెంబర్కు డైల్ చేసింది. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది. ఆ కాల్కు సమాధానం రాలేదు. క్షమించండి, మీరు డైల్ చేసిన నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి బీప్ మన శబ్దం తర్వాత ఈ సందేశాన్ని పంపండి అని యాంత్రిక గొంతు వినిపించింది. పల్లవి ముఖంపై ఒక చేదు చిరునవ్వు మెరిసింది. ఈ పాటికి రాహుల్ కావ్యను కాపాడు ఉంటాడు. బహుశా భయపడిన తన ప్రియురాలను ఓదార్చుతూ ఆమె కాల్కు సమాధానం ఇచ్చే సమయం లేకుండా పోయి ఉంటుంది రాహుల్ కు. తన మిగిలిన శక్తి అంతా కూడగట్టుకుని పల్లవి బొంగురుపైన వణుకుతున్న గొంతుతో ఒక సందేశం పంపింది. రాహుల్, ఒకవేళ నేను నా బిడ్డ దీని నుండి బయటపడకపోతే దయచేసి నన్ను, నా బిడ్డను మా అమ్మమ్మ సమాధి పక్కన పాతి పెట్టండి. మరో జన్మలో మనం కలుస్తాము. దిగులు పడొద్దు. మనం మళ్ళీ కలవకూడదని దేవుణ్ణి నేను ఖచ్చితంగా ప్రార్థిస్తున్నాను. కన్నీళ్ళు ఆమె ముఖంపై దారగా కారాయి. అవి ఆమె రక్తంతో కలిసి ఒక భయంకరమైన దృశ్యాన్ని కలిగించాయి. అకస్మాత్తుగా పల్లవి శరీరం వణికిపోయింది. ఆమె వంగిపోయి నోటి నిండా చాలా రక్తం కక్కింది. ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోయిన ఇద్దరు రౌడీలు ఆమెపై ఇక దూరంగా జరిగారు.
ఇక ఆ రౌడీ రెండో వాడి వైపుకు తిరిగి తడబడుతూ అది అది చనిపోతుందా అని అడిగాడు. అలాగే అనిపిస్తుంది. ఎంత దురదృష్టం, మనం ఇక్కడ నుండి పారిపోదాం. ఆ మాటతో వాళ్ళు తలుపు వైపుకు పరిగెత్తారు. లోపలికి వస్తున్న ఆర్తిని పక్కకు తోసి ఒక్కసారిగా రౌడీలు ప్రాణభయంతో పారిపోయారు. ఆర్తి తూలి కింద పడింది. ఆ రౌడీల ప్రవర్తన చూసి ఆమె అయోమయంలో పడి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఎందుకు పారిపోతున్నారు, పని పూర్తి చేశారా అని వారి వెనక నుంచి అరిచింది. నువ్వే దాన్ని చూసుకో, నీ మురికి డబ్బు మాకొద్దు. ఆ అమ్మాయి చచ్చిపోతుంది అని ఆ రౌడీలలో ఒకడు వెనక్కి తిరిగి గట్టిగా అరిచాడు. ఆర్తి కనుబొమ్మలు ముడిచింది. ఆమె లోపలికి పరిగెత్తగానే ఇంకా గాజు ముక్కను పట్టుకుని కనురెప్పలు కూడా సరిగ్గా తెరవలేని స్థితిలో ఉన్న పల్లవిని చూసి ఆమెకు గుండె ఆగినంత పని అయింది. అప్పుడు ఆర్తి కళ్ళు నేల మీద ఉన్న ఫోన్ పే పడ్డాయి. ఇక అంతా ఆమెకు అర్థమైపోయింది. ఆ ఇద్దరు విధవలు ఫోన్ ను దొంగచాటుగా లోపలికి తీసుకువచ్చారు. కోపంతో ఊగిపోతూ ఆర్తి ఒక స్టూల్ పట్టుకుని తన తల పైకెత్తింది. నన్నే మోసం చేయగలనని అనుకుంటున్నావా నువ్వు? ఇంకా డామ్ గదిలో ఒక పెద్ద చప్పుడు ప్రతిధ్వనించింది. ఆ స్టూల్ పల్లవి తలకు తగిలింది. ఆర్తి కొడుతుందని పల్లవికి తెలిసింది, కానీ తప్పించుకోలేనంత నీరసంగా ఉంది. ఒక్క క్షణంలో ఆమె ముఖంలో సగభాగం బాధతో తడిచిపోయింది. ఆర్తి కోపంతో ఇంకా తిట్లు లంఘించుకుంది. కానీ పల్లవికి ఒక మాట కూడా వినిపించలేదు. ఆర్తి మాటలు ఆమె తల ఎడతెరిపి లేకుండా వస్తున్న హోరుతో నిండిపోయింది. మరియు కొద్ది కొద్దిగా ఆమె ప్రాణం పోతున్నట్లు అనిపించింది. ఎక్కడి నుంచో దూరం నుండి చూస్తున్నట్టుగా ఆమె శరీరం ప్రాణం లేకుండా నేల మీద కుప్పకూలిపోవడాన్ని చూసింది. ఇదే నా అంతం. నా బంగారు తల్లి, భయపడకు, అమ్మ నీతోనే వస్తుంది. ఆమె నీరసంగా కడుపులో బిడ్డతో గుసగుసలాడింది. ఊరి చివరన ఉన్న ఆ పాడుపడ్డ గడ్డంకి బయట రాహుల్ కారులో కూర్చుని ఎదురు చూస్తున్నాడు. బ్లాక్ కలర్ దుస్తులు ధరించిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అతని దగ్గరకు వచ్చి, రాహుల్ గారు బయటికి వెళ్లే మిగతా దారులన్నిటికీ ఇప్పటినే మూసేస్తామని చెప్పారు. సరే అని రాహుల్ తలూపాడు. ఇప్పుడు వాళ్ళు ఆ అపహరించిన వారి కోసం బయటకు రావాలని ఎదురు చూస్తున్నారు. ఆ పాడుపడ్డ తలుపు వైపుకు చూస్తూ ఉండగా రాహుల్ మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అతను తన ఫోన్ తీసి కాసేపటి క్రితం కాల్ వచ్చిన తెలియని నెంబర్ వైపుకు చూసి ఆదిత్య నెంబర్ కు డైల్ చేశాడు. ఆదిత్య కాల్ ఎత్తగానే పల్లవి నువ్వు తీసుకున్నారా అని అడిగాడు. లేదు రాహుల్ గారు, ఆమె అక్కడ లేరు. నేను అక్కడ శుభ్రం చేసే వ్యక్తిని అడిగాను. పల్లవి గారు టాక్సీలో వెళ్ళిపోవడం చూశానని చెప్పింది. ఎందుకో తెలియదు కానీ మాట వినగానే రాహుల్ గుండెల్లో ఆందోళన మరింత పెరిగింది. అతను తన కణతలను నొక్కుకుంటూ చాలా అలసటగా శాంతి నిలయానికి వెళ్ళి ఒకవేళ పల్లవి అక్కడ ఉందేమోనని చూడు అని చెప్పాడు. సరే రాహుల్ గారు, ఇంకొక విషయం, 5 నిమిషాల క్రితం ఒక తెలియని నెంబర్ నుండి నాకు కాల్ వచ్చింది. దాని ఐపీ అడ్రస్ కనుక్కో. ఫోన్ పెట్టేశాక రాహుల్ పల్లవికి కాల్ చేశాడు, కానీ కలవలేదు. ఆమె ఫోన్ ఆఫ్ చేసి ఉంది. ఒక్క క్షణం ఆలోచించి ఇందాక జరిగింది నా తప్పే, ఇంటికి రాగానే చెప్పు అని ఆమెకు సందేహం పంపాడు. 5 నిమిషాల తర్వాత కూడా ఆమె సందేశాన్ని చూడలేదు. మళ్ళీ కాల్ చేశాడు, అయినా కలవలేదు. ఒక్కసారిగా అతని గుండెల్లో బాధ తీవ్రమైంది. కానీ కోపంతో ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందిలే, లేదా తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని తనను తను సమాధాన పరుచుకున్నాడు రాహుల్. ఈ ఆలోచన రాగానే జగదీష్ కు కాల్ చేద్దామని అనుకున్నాడు. కానీ అతను జగదీష్ నెంబర్ డైల్ చేయకముందే ముందు వైపు నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఒక బ్లాక్ ఇన్నోవా కారు తలుపును బద్దలు కొట్టుకుని వేగంగా దూసుకుపోయింది. ఒక సెక్యూరిటీ ముందుకు వచ్చి, రాహుల్ గారు వాళ్ళు పారిపోయారు, వెంబడించమంటారా అని అడిగాడు. రాహుల్ కళ్ళు చల్లగా మారాయి. అతను తలూపి అవును అన్నాడు. తర్వాత అతను తలుపు తెరుచుకుని కారు దిగి అటువైపుకి నడిచాడు. ఆ తలుపు బ్లాక్ కలర్ కార్ ని ఢీకొనడంతో సగానికి విరిగి వేలాడుతుంది. రాహుల్ దాన్ని ఒక తన్ను తన్నడంతో ఇక అదంతా కూడా దుమ్ము వ్యాపించింది. కావ్య చచ్చిన చేపల నేల మీద పడి ఉంది. ఆమె శరీరంపై హింసించిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. చేతి నుండి ఇంకా రక్తం ఉంది. రాహుల్ వేగంగా అటువైపుకు నడిచి తన చొక్కా అంచును కొద్దిగా చించి ఆమె గాయానికి కట్టుకట్టాడు. తర్వాత ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని కారు వైపుకు తీసుకుని వెళ్ళాడు. కావ్య అతని చేతుల్లో ఒదిగిపోయింది. ఆమె శరీరం నిప్పులా కాలిపోతున్నట్టు అతనికి అనిపించింది. ఆమె గొణుకుతూ రాహుల్ నువ్వు చివరికి వచ్చావని అంది. రాహుల్ ఆమె వైపుకు చూస్తూ అవును నేను వచ్చాను, ఇంకేం మాట్లాడుకో, నేను హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాను అని అన్నాడు. కావ్య ఒక్కసారిగా ఏడుస్తూ రాహుల్ నాకు చాలా భయంగా ఉంది, నిన్ను మళ్ళీ చూడలేనేమోనో అనుకున్నాను, చాలా నొప్పిగా ఉంది, నేను చనిపోతానా అంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడదు కావ్య, నీకేమీ కాదు. రాహుల్ ఆమెను ఓదార్చాడు.
కావ్య రాహుల్ కాలర్ పట్టుకుని, రాహుల్ దయచేసి నన్ను వదిలి వెళ్ళకు, నువ్వు చెప్పినట్టే వింటాను, నీకు విధేయతతో ఉంటాను, కానీ దయచేసి నన్ను వదిలి వెళ్ళకు అని బ్రతిమలాడింది రాహుల్ని. కావ్య ముఖం గుర్తు పట్టలేనంతగా వాచిపోయి ఉంది. ఆమెను చూశాక రాహుల్ చల్లని ముఖం కొద్దిగా మెత్తబడింది. అతను మళ్ళీ ఓదార్చాడు. ఇప్పుడు వేరే ఏమీ ఆలోచించొద్దు, హాస్పిటల్కి వెళ్ళగానే అంతా సర్దుకుంటుంది. కావ్య గాయాలన్నీ పచ్చిగా ఉండటంతో నొప్పితో వణికిపోతుంది. ఆమె తీసుకున్న మందు ప్రభావం వలన కొన్ని రెప్పలు కూడా బరువెక్కుతున్నాయి. ఆమె నిద్రపోకుండా తనని తను బలవంతంగా ఆపుకుంది. రాహుల్ తన మాటలకు స్పందించకపోవడంతో ఆమెకు ద్వేషం కలిగింది. ఏడవాలి అనిపించింది. రాహుల్, నన్ను వదిలి వెళ్ళవు కదా? అయినా రాహుల్ సమాధానం ఇవ్వలేదు. కావ్య తనలో నా సహనాన్ని దాచుకోవడానికి కళ్ళు మూసుకుంది. కాసేపటి తర్వాత, రాహుల్, నీ ఫోన్ ఇస్తావా? నేను క్షేమంగా ఉన్నానని మా నాన్నకు చెప్పాలి అంది. రాహుల్ తలూపి సరే అన్నాడు. అతను తన ఫోన్ ఆన్ చేసి కావ్య తండ్రికి కాల్ చేసి ఫోన్ నమ్మి చెవి దగ్గర పెట్టాడు. కావ్య ఒక్కసారిగా పిచ్చిగా అరుస్తూ రాహుల్ ఫోన్ ని కారు కిటికీ వేసి విసిరిగొట్టింది. రాహుల్ ఆమెను ఆపేలోపే చాలా ఆలస్యం అయిపోయింది. ఫోన్ పగిలిన తెరతో కారు నేల మీద పడింది. తర్వాత ఆమె తల పట్టుకుని శరీరం అదుపు లేకుండా వణకడం మొదటి చూశాడు. వద్దు, వద్దు, నన్ను కొట్టొద్దు, అది మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన ప్రతిచర్య అని రాహుల్ అనుకున్నాడు. అతను ఆమెను అదుపు చేయడానికి చేతులు పట్టుకుని డ్రైవర్తో గంభీర గొంతుతో వేగంగా కారు పోని అని అన్నాడు. తొందరగా వాళ్ళు అపోలో హాస్పిటల్కి చేరుకున్నారు. ఎమర్జెన్సీ గదిలో వైద్యులు సిద్ధంగా ఉన్నారు. కావ్యను లోపలికి తీసుకుని వెళ్ళగానే వాళ్ళు వెంటనే చికిత్స కూడా మొదలు పెట్టారు. అయినా కావ్య రాహుల్ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ, రాహుల్, రాహుల్, నాకు చాలా భయంగా ఉంది, దయచేసి నన్ను వదిలి వెళ్ళకు, ఇక్కడే ఉండు అంది. రాహుల్ కనుబొమ్మలు గట్టిగా ముడిపడ్డాయి. కానీ అతను ఆమెతో పాటు వెళ్ళాడు. అత్యవసర చికిత్స గది నుండి కావ్యను ఆపరేషన్ గదికి మార్చారు. రాహుల్ ఇక లోపలికి వెళ్ళలేకపోయాడు. అందుకే బయట అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉన్నాడు కావ్య కోసం. అతని మనసు అస్సలు కుదుట పడలేదు. ఆ సమయంలో ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటూ అటుగా వెళ్లారు. అతను వాళ్ళ సంభాషణను విన్నాడు. ఈ రోజు ఏదో పాడు రోజులా ఉంది. ఈ రోజు మనం ఆసుపత్రికి వచ్చిన వాళ్ళలో చాలా మంది ప్రమాదాలకు గురైన వాళ్ళే. ఇప్పుడే పోలీస్ జీప్ లో తీవ్రంగా గాయపడిన ఇంకొకరిని తీసుకుని వచ్చారు. ఆ అమ్మాయి పరిస్థితి అందరికంటే దారుణంగా ఉంది. ఆమె ప్రెగ్నెంట్, కానీ ఆమెను ఎవరు విపరీతంగా కొట్టడంతో చాలా రక్తం పోయింది. ఆమె బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు. మనం ఆడవాళ్ళం, మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ అమ్మాయి గట్టిగానే పోరాడి ఉంటుంది, కానీ కొట్టిన వాళ్ళు ఆమె కంటే బలవంతులే ఉంటారు. ఒక ఆడదాన్ని ఇలా కొట్టేంత పగ ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. నాకు ఆమెను చూస్తే జాలిగా ఉంది. ఆమెకు కుటుంబం ఎవరూ లేరని విన్నాను. తన ఆప్త మిత్రురాలు మాత్రమే వచ్చిందంట. తన ఆప్త మిత్రురాలు అంటావా? ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. అచ్చం దివాలా తీసిన ఆ శక్తి కుటుంబం కూతురులా ఉంది. నాకు సరిగ్గా గుర్తున్నంత వరకు. ఇక రాహుల్ పొడవైన శరీరం ఒక్కసారిగా శిలలా బిగిసిపోయింది. అతను తల తిప్పి ఆ నర్సు వైపుకు తీక్షణంగా చూశాడు. ఆ నర్సు అతన్ని గమనించినట్టు లేదు. ఆమె తన ఫోన్ తీసి కాసేపు వెతికి తర్వాత ఉత్సాహంగా అరిచింది. దొరికింది. ఈ మధ్య జరిగిన పుకార్ల వల్ల నేను ఆమెను అనుసరిస్తున్నాను. ఆమెకి ఇప్పటికీ 1,00,000 మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పేరు నిఖిత. రాహుల్ కళ్ళు బాధతో పెద్దవయ్యాయి. ఒక్కసారిగా అతని గుండె చప్పుడు, శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. అతని శరీరం రక్తం గడ్డ కట్టుకుపోయినట్టు అనిపించింది. స్పృహలోకి వచ్చాక అతను ముందుకు వెళ్లి ఆ నర్స్ చేయి పట్టుకున్నాడు. చల్లని కళ్ళతో ఆమెను చూస్తూ, వాళ్ళు ఇప్పుడే తీసుకొచ్చిన రోగి పేరు ఏమిటి అని అడిగాడు. రాహుల్ తన చెయ్యిని గట్టిగా పట్టుకోవడంతో ఆ వచ్చిన నొప్పితో నర్సు బాధకు గురయ్యింది. రాహుల్ కళ్ళలోకి చూసి అతని చూపులకు భయపడి వణుకుతున్న గొంతుతో, మీరు నన్ను నొప్పి పుడుతున్నారు, దయచేసి నన్ను వదలండి సార్ అని అంది. అయితే రాహుల్ ఆమె మాటలను పెడచెవిన పెట్టాడు. అతని కళ్ళు ఎర్రబడగానే అతను గర్జించాడు. ఆమె పేరేంటో చెప్పు. ఆ నర్స్ భయంతో ఏడ్చేసింది. రెండో నర్స్ కూడా భయపడిపోయింది. ఆమె వాకీటాకీ తీసుకుని, భద్రతా సిబ్బంది తొందరగా పైకి రండి అని అరిచింది. ఆ సమయంలో సూట్లో ఉన్న ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నర్సును సమయాన్ని కాపాడు. అతను ఏదో వివరించాక ఆ ఇద్దరు నర్సులు భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాహుల్ ఇంకా నిటారుగా పొడవుగా నిలబడి ఉన్నాడు. కానీ అతను వణుకుతున్న చేతులు అతనిలో భయాన్ని బయట పెట్టాయి. అతను ఆదిత్య వైపుకి చూసి నెమ్మదిగా బిగిసిపోయిన గొంతుతో, పల్లవి శాంతి నిలయంలో ఉంది కదా అని అడిగాడు. ఆదిత్య మాటలు రాకుండా తల అడ్డంగా ఊపాడు. మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది? రాహుల్ జాగ్రత్తగా అడిగాడు. అతని గొంతు ఏదైనా ఇక
పగలు కొడుతుందేమోనని ఇక భయపడుతున్నట్టుగా ఉంది. అతను తన శ్వాసను కూడా బిగబెట్టి ఆదిత్య సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆదిత్య రాహుల్ ఇలా చూడటం ఇదే మొదటిసారి. అతనికి రాహుల్ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు. అతను ధైర్యం తెచ్చుకుని పల్లవి గారు అపహరించబడ్డారు, ఆమె తీవ్రంగా గాయపడ్డారు, వైద్యులు ఇప్పుడు ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పాడు. ఈ మాటలు వినగానే రాహుల్ గుండెల్లోని చివరి ఆశను కూడా ముక్కలు చేశాయి. మరి రాహుల్ ఆర్తిని వదులుతాడా, పల్లవి బ్రతుకుతుందా లేదా అనేది చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.